ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. ఆయన మరణము పైన ఆధిపత్యం కలిగిన వాడు. మరణమునకు తల ఉంచేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? మరణంలో ఇరుక్కుపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు? మరణంలో ఇంకా సమాధిలో ఉన్న వాని యొద్దకు మనం సహాయం కోసం వెళ్ళం. మనకు అవసరమైతే బ్రతికి ఉన్న వాని దగ్గరికి వెళ్తాం కానీ చనిపోయిన వ్యక్తి సమాధిలోకి వెళ్ళం సహాయం కోసం. బ్రతికి ఉన్నవాడే మనకి సహాయం చేస్తాడు. బ్రతికి ఉన్నవాడే మన బాధలు వింటాడు. బ్రతికి ఉన్నవాడే మనతో పాటు తోడుగా నడుస్తాడు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేసిన యేసుక్రీస్తు సజీవుడై ఉన్నవాడు. ఆయన యొద్దకు మనం బాధలు, శ్రమలు, శోధనలు తీసుకుని వెళ్తే ఆయన అన్నిటినీ తీర్చి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు సమాధిలో లేడు. మరణము పైన ఆధిపత్యం కలిగిన వాడు. మరణంలో ఇరుక్కున్నవాడు మనల్ని మరణంలో నుండి మోక్షానికి ఎలా తీసుకెళ్ళగలడు? యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు. ఆయనకు ఆది, అంతము, పుట్టుక, మరణము, పునరుద్ధానం చరిత్రలో నిరూపించబడినది.